దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామంలో మీ అందరికీ వందనములు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుదాం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తున కూర్చురి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కరువు ప్రతి దేశమందు భారమైనందున, అంటే ప్రపంచ కరువు. యోసేపు కాలంలో ప్రపంచ కరువు వచ్చింది. ప్రతి దేశంలోనూ కరువే. అంత భయంకరమైన ఆ కరువు ప్రపంచమంతా కూడా యోసేపు కాలంలో మనుషులను పట్టుకుని పీడించింది. మరి ఈ సందర్భంలో ఈ యోసేపు ఎవరు, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. యోసేపు నీతిమంతుడు. ఆ యోసేపు అన్నదమ్ములు 12 మంది. ఈ 12 మంది యాకోబు యొక్క కుమారులు. యాకోబు దేవుని చేత ఆశీర్వదింపబడిన మనుషుడు. ఈ యాకోబుని దేవుడు విస్తారమైన పశు సంపద, ధనధాన్యములు ఎన్నో దేవుడు అనుగ్రహించాడు. ఈ యాకోబు కుమారులు వారి యొక్క మందలు కాచుకునేవారు, వారి గొర్రెల మందలు కాచుకునేవారు. అయితే ఒక రోజున ఈ యోసేపు తన అన్నల యొద్దకు వెళ్ళడం జరిగింది. ఆ అన్నలు గొర్రెలను కాచుకొని చుండగా యోసేపు వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమాచారం తెలుసుకున్నటకు అన్నల దగ్గరికి వచ్చినప్పుడు, ఈ యోసేపు అన్నల యొక్క వారు చెడితనమును, అంటే వారు చెడితనాన్ని అభ్యాసం చేసుకున్నారు. వారు చెడితనాన్ని అభ్యాసం చేసుకుని ఉన్నప్పుడు యోసేపు ఆ చెడు యొక్క సమాచారము తండ్రి యొద్దకు తీసుకుని వచ్చి అన్నల యొక్క ఆ చెడుతనాన్ని తండ్రికి చెప్తూ ఉండేవాడు. ఆ కారణం చేత మరి యాకోబు తండ్రికి బహు ఇష్టుడిగా ఉన్నాడు. తన అన్నదమ్ముల్లో యోసేపుని ఎక్కువగా ప్రేమించినవాడు. అయితే యోసేపు తన తండ్రి విచిత్రమైన నిలువుటంగి అతను కుట్టించి అతను తొడిగించినప్పుడు అన్నలు అది చూసి వాళ్ళు అసూయపడ్డారు. ఇలాంటి సమయంలో ఈ యోసేపు, మరి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకంటే చెడును చూసి సహించినవాడు యోసేపు. మంచి హృదయం కలిగినవాడు, నీతిపరుడు. అయితే యోసేపు దేవుని యొక్క కృపలో జీవించినవాడు. అయితే యోసేపుని దేవుడు ఆశీర్వదించి తనకి ఒక కళను దేవుడు చూపించాడు. ఏంటి ఆ కళ అంటే, 12 పనలు. యోసేపు యొక్క పన నిలవబడి ఉన్నది. ఈ 11 పనలు యోసేపుకి సాష్టాంగపడినవి. అయితే ఈ కళ అన్నగారులతో చెప్పాడు. అన్నగారులు, నీవు మమ్మల్ని ఏలేదవా, మా మీద అధికారం చేయదువా అని అన్నలు అతన్ని గద్దించడం జరిగింది. అయితే దేవుడు యోసేపుకి మరొక కళను దేవుడు చూపించాడు. 12 నక్షత్రములు, సూర్యచంద్రులు. ఇవి 11 నక్షత్రములు, సూర్యచంద్రులు ఇతనికి సాష్టాంగపడడం జరిగింది. అయితే తన తండ్రితోనూ అన్నలతోనూ యోసేపు చెప్పినప్పుడు ఈ తండ్రి యాకోబు యోసేపుని గద్దించడం జరిగింది. నీ తల్లిదండ్రులు, నీ అన్నలు నీకు సాష్టాంగపడవలనా అని ఆ యోసేపుని గద్దించడం జరిగింది. ప్రియమైన వర్లరా, ఈ విధంగా దేవుని యొక్క సంకల్పము
ఏ విధంగా నెరవేరుతుందో చూడండి. అయితే ఒకానొక రోజున మరి అన్నలు మందలు కాసుకునే సమయంలో ఈ యోసేపు తన అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్నలు మందలు కాసుకునే సమయంలో అయితే అన్నగారులు యోసేపును చూసి, ఇదిగో కలల కనువాడు వచ్చుచున్నాడు, ఇతన్ని మనం చంపి ఇక్కడున్న ఒక గుంటలో పడవేయదము, వీని కలలో ఏమవునో చూద్దాము రండని అన్నలు చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే తమ్ముడంటే అతనికి వాళ్ళందరికీ కూడా అసూయ, వాళ్ళందరికీ ద్వేషం. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు, చెడును సహించలేనివాడు. అయితే అన్నల యొక్క చెడును తండ్రితో ఎప్పుడైతే చెప్పాడో ఆ తండ్రి వాళ్ళని గద్దింతా ఉండేవాడు. అది వాళ్ళకి నచ్చలేదు. ఈ యోసేపుని అతని మీద యోసేపు మీద ద్వేషం పెంచుకుని, ఆ అసూయ పెంచుకుని పగబెట్టుకున్నారు వీళ్ళు. ఏదో ఒక దినాన్ని ఇతన్ని మనం చంపాలని వాళ్ళు అనుకున్నారు. అయితే ప్రేమైన వారులారా, యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు. అయితే అన్నట్లుగా వారు తలంచినట్లుగా వారు దురాలోచనతో మరి యోసేపుని పట్టుకుని ఆ గుంటలో పడవేయడం జరిగింది, హింస పెట్టడం జరిగింది. అయితే ఆ యోసేపు ఆ గుంటలోనే మరి చనిపోతాడని వారు తలంచారు. అదే సమయంలో ఆ దారిన వర్తకులు, వ్యాపారస్తులు ఆ మార్గాన్ని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అయితే వారికి ఒక తలంపు వచ్చింది, ఈ గుంటలో ఇతను చనిపోయేదానికంటే మనం వీరికి వర్తకులకి అమ్మేసినట్లయితే మనం డబ్బులు సంపాదించుకోవచ్చని అతను బయటికి తీసి అమ్మివేయటం జరిగింది. ఆ వర్తకులు కొనుక్కుని వాళ్ళు మరి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఫరోరాజు యొక్క సేనాధిపతి అయిన పొతీఫర్కి అమ్మివేయడం జరిగింది. ఆ పొతీఫర్ అతను కొనుక్కున్నాడు ఒక బానిసగా. ఆ దినాల్లో బానిసలు కొనుక్కునేవారు. ప్రియమైన వారులారా, పొతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి ఒక పనివాడిగా ఉన్నటువంటి యోసేపు మరి అలా కొంతకాలం అతని ఇంట్లో పనిచేసినప్పుడు అతని భార్య, పొతీఫర్ భార్య అతని మీద నింద వేయడం జరిగింది, చాలా ఘోరంగా. అయితే అది నమ్మి ఈ పొతీఫరు అతన్ని చెరసాల్లో వేయడం జరిగింది. అలాగే యోసేపు తన 17వ ఏట నుండి మరి 30వ సంవత్సరం వరకు 13 సంవత్సరాలు అతను భయంకరంగా చాలా బాధలు, సొంత అన్నలే అర్థం చేసుకోలేదు. అతని మంచితనాన్ని కానీ అతని ప్రేమను కానీ అన్నగారులు అర్థం చేసుకోలేదు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ పొతీఫర్ ఇంట్లో పెరిగేటువంటి యోసేపు కూడా మరి అక్కడ చెరసాల్లో వేయబడ్డాడు. మరి నిష్కారణంగా, ఏ కారణం లేకుండా ఆ చెరసాల అతను పాలయ్యాడు. అలాంటి సమయంలో మరి ఆ చెరసాల్లో మరి అక్కడ జరిగింది ఏంటంటే, ఆ చెరసాల్లో పానదాయకుడు, భక్షకారుడు అనేటువంటి ఇద్దరు ఆ చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు రాజు మీద కుట్ర చేశారు. వాళ్ళు ఈ పానదాయకుడు, భక్షకారుడు ఎవరో కుట్ర చేశారనేది రాజుకి తెలిసినంత వరకు వాళ్ళ చెరసాల్లో వేయడం జరిగింది. ఈ విధంగా మరి అక్కడ యోసేపు యొక్క మరి బాధలు ముగింపులోనికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యోసేపు నమ్మకంగా దేవునికి ప్రార్థన చేసే దైవ బిడ్డగా జీవించే సమయంలో మరి అక్కడ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, రాజుకి ఒక కళ దేవుడు చూపించాడు. ఆ కళ ఏంటంటే, రాజుగారికి, ఫరో రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ 7 ఆవులు, అందమైన పుష్టి కలిగిన 7 ఆవులు. ఆ 7 ఆవులు ఏటిలోంచి బయటకు వచ్చినాయి. అతను ఫరో రాజు, ఈ ఆవులేంటా, ఈ అందమైన ఆవులు, ఏమీ అర్థం కావట్లేదు అనుకున్నాడు. దేవుడు మరొక కళ దేవుడు ఆ ఫరో రాజుకు చూపించాడు. 7 అందమైన పుష్టి కలిగిన వెన్నులు, ఆ పండిన పంట పొలంలో వెన్నులు, 7 వెన్నులు కనిపించినాయి. తర్వాత ఆ పేల వెన్నులు, మరి ఆ పేల ఎన్నులు అన్నమాట, అది వికారంగా ఉన్నటువంటి ఎన్నులు. ఆ 7 ఎన్నులు అందమైన ఎన్నులు, పేల ఎన్నులు, 7 ఎన్నులు. ఇది కూడా రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి పాండిత్యం కలిగినటువంటి ఆ మత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ శకునగాండ్రు అందరినీ కూడా రాజుగారి పిలిపించి అక్కడ వారిని అడిగినప్పుడు, ఇది ఈ కళకి అర్థం ఏంటని అడిగినప్పుడు వాళ్ళకి కూడా ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అయితే చెరసాల్లో ఉన్నటువంటి ఆ యోసేపు, ఆ పానదాయకుడు, భక్షకారుడు అనేటువంటి వారిద్దరికి కూడా కళలు వచ్చినాయి. ఆ కళలు ఏంటంటే, ఆ యొక్క పానదాయకుడు
3 ద్రాక్ష తీగలు బహుగా ఫలించిని. ఆ పళ్ళు యొక్క ద్రాక్షారసం తీసి ఆ గిన్నెలో పోసి ఆ రాజుగారికి గిన్నె అందించేవాడు. అయితే ఆ గిన్నె అందించడం ఏంటా, ఈ పళ్ళ రసం తీసి రాజుగారికి ఇవ్వటం ఏంటా అని ఈ కళ యోసేపు చెప్పడం జరిగింది. యోసేపు దాని అర్థం చెప్పాడు. ఇక 3 దినాల్లో నీ ఉద్యోగం, నీకు రాజుగారు నీ ఉద్యోగంలో చేర్చుకుంటారని అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ భక్షకారుడికి కూడా ఒక కళ వచ్చింది. అతని తలపైన వండినటువంటి వంటకాలు, పిండి వంటలు 3 గంపలు ఉన్నాయి. ఆ 3 గంపలు తలపైన ఉన్నటువంటి ఆ పక్షులు వచ్చి వాటిని పొడుచుకుని తింటా ఉన్నాయి. తన కళ కూడా చెప్పినప్పుడు అతనికి అర్థం కాలేదు. యోసేపు గారు అక్కడ వాటి అర్థం చెప్పాడు. 3 దినాల్లో నీవు మ్రాను మీద వేలాడదీయబడి పక్షులు నీ శరీరాన్ని పొడుచుకుని తింటాయని అక్కడ ఆ భక్షకారుడు చెప్పడం జరిగింది. ఇది మరి జరిగిన తర్వాత ఆ యోసేపు గారు చెప్పినట్లే జరిగింది. ఈ పానదాయకుడు 3 దినాలు అయిన తర్వాత అతను ఉద్యోగంలో అతను చేరడం జరిగింది. ఆ పానదాయకుడు మరి యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. రాజుగారికి ఎప్పుడైతే కళ్ళలు వచ్చినాయో ఆ రాజా ఇలా ఎబ్రి పడుచువాడు, మరి అతను నాకు కళలు వచ్చినాయి, ఈ విధంగా మా ఇద్దరికి కూడా ఆ పానదాయకుడు అనేటువంటి నేను, భక్షకారుడు అనే తను, వారికి వచ్చినటువంటి మాకు వచ్చిన కళలో అర్థం చెప్పినటువంటి ఒక ఎబ్రి పడుచువాడు అక్కడ సరసాల్లో ఉన్నాడు. అతనికి ఈ అర్థాలన్నీ కూడా తెలుసు, అతను రప్పించడని అన్నప్పుడు రాజుగారు ఆ ఫరో ఎదుటికి యోసేపుని రప్పించడం జరిగింది. యోసేపు ఫరో ఎదుటికి రప్పించినప్పుడు ఆ యోసేపు రాజు యొక్క కళను వివరిస్తున్నాడు. ఏమని అనగా, రాజా మీకు వచ్చినటువంటి కళ మరి పుష్టి కలిగినటువంటి 7 ఆవులు, ఈ 7 ఆవులు 7 సంవత్సరములు, ఈ 7 సంవత్సరాలు పుష్కలముగా మరి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండును. రాబోయే తర్వాత 7 సంవత్సరాలు కూడా భయంకరమైన భారమైన కరువు మరి ప్రపంచం అంతా కూడా ఉంటుంది అని యోసేపు గారు చెప్పినప్పుడు ఇది రాజుగారికి ఎంతో నచ్చింది. అయ్యా, ఈ 7 ఆవులు 7 వెన్నుల కళ అర్థం ఒకటే. ఈ విధంగా 7 సంవత్సరాలు పుష్కలంగా పంటలన్నీ పండును, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చును. ఆ కరువును ఎదుర్కోవాలంటే ఈ పంటలు బాగా పండించి మనం ఆ 7 సంవత్సరాల కరువును ఎదుర్కొనడానికి ధాన్యం సమకూర్చాలని యోసేపు గారు చెప్పినప్పుడు ఎంత మరి దేవుని ఆత్మ కలిగినటువంటి ఇలాంటి మనిషిని మనం కనుగొనగలమా? నీవే ఈ దేశానికి ఒక అధికారిగా ఉండి ఇదంతా కూడా నిర్వహించి నీవే జరిపించమని రాజుగారు ఆ దేశానికి గొప్ప నాయకునిగా యోసేపుని హెచ్చించారు. మరి ఆ యోసేపు ఆ దేశానికి ఒక అధికారిగా, ఫరో రాజు గారి తర్వాత మరి ఆయన ఒక అధికారిగా దేశమంతటికి మరి అధికారిగా ఉన్నారు. ఈ విధంగా దేవుడు ఆ యోసేపు బాధలన్నీ కూడా పోగొట్టి ఆ యొక్క మరి యోసేపుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఆ ఐగుప్తు దేశానికే రాజుగా, మరి రాజు తర్వాత రాజుగా చేయడం అనేటువంటిది జరిగింది ప్రియమైన వారలారా. అయితే ప్రపంచమంతా కూడా కరువు, యోసేపు కాలంలో కరువు వచ్చింది ప్రపంచం అంతా కూడా. ఈ దినాల్లో చూసినప్పుడు మరి కరువు, ఈ కరువు ఎంతవరకు ఎంత బాధపడాలో, ఈ కరువు ఎన్నాళ్ళు పడుతుందో, మరి ప్రజలు ఎంత తిండి లేని వారు ఎంత అల్లాడిపోతున్నారో అనేటువంటిది ఈ కాలంలో కూడా కరువు అనేటువంటిది మనకు కనబడుతుంది. నాయకులు కలవరపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, అనేకులు పీడింపబడుతున్నారు, అనేక మంది క్షీణించిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ప్రియమైన వారలారా. యోసేపు కాలం 7 సంవత్సరాల కరువు. మరి ఈ కరువు దీని ప్రభావం ఎన్ని ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో మనకు తెలియదు. అయితే యోసేపు కాలంలో ఉన్నటువంటి కరువు 7 సంవత్సరాల కరువు. ఆ 7 సంవత్సరాల కరువు వస్తుందని దేవుడే మరి యోసేపుకు చూపించాడు. దైవ జ్ఞానం కలిగినటువంటి నీతిపరుడైనటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ దినాల్లో కూడా యోసేపు లాంటి జీవితం మనం జీవించాలి. యోసేపును చెడుతనం అసహించుకున్నవాడు, యోసేపు మరి దైవ ఆత్మ కలిగినవాడు. అలాంటి జీవితాలు మనం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఈ రోజున ఈ వాక్యం విన్నటువంటి మీరు మరి పూర్తిగా కూడా మరి మారు మనసు పొంది మరి అందరూ దైవ బిడ్డలుగా జీవించాలని వాక్యము మనం చదవలసిన్నది. ఆ దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతములు అక్కడ ఒక వాక్యము మనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13వ వచనాన్ని అక్కడ మనం చదువుదాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ
దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ విధంగా చెప్పాడు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ. అంటే ఈ యొక్క కరువు ఎందుకు కలుగుతుంది? వర్షాలు పడకపోతే కరువు వస్తుందని మనకు తెలుసు. ఈ వర్షాలు ఎందుకు పడవు, వర్షాలు ఎందుకు కురవు అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడే కానీ. ఎందుకు మూసేస్తాడు దేవుడు? ఈ వర్షాలు కురవకుండా ఎందుకు మూసేస్తాడు దేవుడు అని అంటే, మనుషుల యొక్క పాపాన్ని బట్టి. ఆ యొక్క కనాను దేశంలో యోసేపు, నీతిపరుడైన యోసేపుని హింస పెట్టారు, అమ్మేశారు, చాలా బాధపరిచారు. అతను ప్రేమను కానీ మంచితనాన్ని కానీ అర్థం చేసుకోలేదు. అయితే ఐగుప్తు దేశానికి ఆనాడు ఉన్నటువంటి యోసేపే సమరక్షకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యోసేపు తన అన్నలు చెడిపోయినప్పుడు, వాళ్ళకి ధాన్యం కావాల్సినప్పుడు ధాన్యం అమ్మాడు యోసేపు. ఆ కుటుంబాలందరినీ కూడా 12 మరి వాళ్ళ అన్నదమ్ములు, వారు ఇశ్రాయేలు 12 మంది గోత్రకర్తలు, వారందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ధాన్యం అమ్మినట్లుగా వాక్యం తెలియపడుతుంది. తన తండ్రి యాకోబు, వారి కుటుంబం, మరి అందరూ కూడా కుటుంబాలందరూ కూడా వెళ్ళి అక్కడ ఆదరణ పొందారు. ప్రియమైన వారులారా, యోసేపు ఏమాత్రం కూడా పగబెట్టుకునేవాడు కాదు. యోసేపు మరి దైవ ప్రేమ కలిగినవాడు. యోసేపు లాంటి జీవితం మనం జీవించాలి. ప్రియమైన వారులారా, ఏ చెడు కూడా మనం చెయ్యకుండా మరి మంచితనంతో, మరి విశ్వాసంతో, పరిశుద్ధత కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ రోజున ఈ వాక్యాలు మనం చదువుతున్నాం. యోసేపు వారి యొక్క తమ్ముడని కానీ, మా తమ్ముడు ఈ దేశానికి వచ్చి రాజు అయ్యాడు అని కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ తమ్ముడు మాటే మర్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఆ దేశం అంతా కూడా కరువు వచ్చేసింది, తింటాకేం లేదు. అయితే ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళి ఆ రాజుగారికి మరి సాష్టాంగపడ్డారు. సాష్టాంగపడినప్పుడు వాళ్ళని చూశాడు, అన్నగారులు చెడిపోవడం చూశాడు. వాళ్ళు వస్త్రహీనులుగా, మరి తిండి లేని వారిగా వాళ్ళు అయిపోయారు. అయితే అన్నలను చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే యోసేపు మరి దైవాత్మ కలిగిన వాడు. ప్రియమైన వారులారా, యోసేపు లాంటి జీవితం మనం జీవించాలి. మరి అన్నగారులు అంత హింస పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు పగ కానీ ప్రతీకారం కానీ యోసేపు హృదయంలో లేదు. నిజానికి మరి ఎంతో పగబెట్టుకుని ఉండాలి, కానీ అన్నగారి పగ సాధించలేదు. ఏ విధంగా కూడా పగ లేదు అతను ఆ హృదయంలో. దైవ ప్రేమతో నింపుకున్నాడు హృదయం అంతా కూడా. అన్నగారులకి ధాన్యం అమ్మాడు. మరలా రెండోసారి వచ్చినప్పుడు మరలా ధాన్యం అమ్మాడు. వారి యొక్క రోకలు వాళ్ళ యొక్క గోనెల్లోనే వేసివేయడం జరిగింది. వాళ్ళు మరలా వెళ్ళి మరి తండ్రికి వారి సమాచారం చెప్పి, ఇక్కడ జరిగిందంతా చెప్పి మరలా వచ్చి ధాన్యం కొనుక్కున్నారు. ఈ విధంగా యోసేపు తన అన్నలకి పరిచయం చేసుకుని, అన్నలరా నేను మరి ఈ విధంగా మరి వచ్చి ఆ యోసేపుకి నమస్కారం చేసినప్పుడు ఈ కళ జ్ఞాపకం వచ్చింది యోసేపుకి. మరి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అలా సాష్టాంగపడ్డారు వాళ్ళు. అప్పుడు ఈ మొదట పనల యొక్క కళ, మరి నక్షత్రాలు, సూర్యచంద్రుల యొక్క కళ యోసేపుకి గుర్తు వచ్చింది. ప్రియమైన వారులారా, దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు దేవుడు. దేవుని సంకల్పం ఆ విధంగా నెరవేరింది. ఎందుకంటే ఒక నీతిమంతుని పోగొట్టుకోవడం, మన నీతిని పోగొట్టుకోవడం, మన జీవితంలో నీతిని పోగొట్టుకోవడం, నీతిని అమ్మేసుకోవడము, సత్యాన్ని అమ్మేసుకోవడం అనేటువంటిది జరిగింది వారి జీవితంలో. సత్యవంతుడు, నీతివంతుడు అని యోసేపుని అమ్మేసుకున్నారు. ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, సత్యమును అవివేక నీ యొద్ద కొని ఉంచుకోనమని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో మరి యేసు ప్రభు వారిచ్చినటువంటి ఆ నీతిని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రియమైన వర్లరా, ఇక్కడ వాక్యం మనం చదివాం కదా, మరి నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు, ఎందుకు దేవుడు ఆ యొక్క ఆకాశాన్ని మూసివేస్తాడంటే, భూమి మీద పాపం ఎక్కువైనప్పుడు, పగా ప్రతీకారం ఎక్కువైనప్పుడు. ప్రియమైన వర్లరా, యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయము 13-14 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, మరి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయములో 13 వచనం నుంచి చదువుదాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిరో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవాహు, దానియేలు, యోబు ఈ 3 ఆ దేశములో నుండి నన్ను
వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకుందరు కానీ అని ఇక్కడ వాక్యము చెప్పబడుతోంది. తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు, ఇదే యెహోవా వాక్కు. ఈ విధంగా వాక్యం రాయబడింది. ప్రేమని వర్లరా, కరువు అనేటువంటిది ఎందుకు కలుగుతుందంటే మనుషుల యొక్క పాపాన్ని బట్టి కరువు కలుగుతుంది. ఈ దినాల్లో మరి ఎందుకు ఈ కరువు అవుతుంది, ఎందుకు ఈ కష్టాలు అవుతున్నాయి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది అయోమయ పరిస్థితులు ఉన్నారు. దేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు. ప్రేమని వర్లరా, మరి అపోస్తుల కార్యం గ్రంథంలో 17వ అధ్యాయము 30వ 31వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నది. అపోస్తుల కార్యం గ్రంథము 17వ అధ్యాయము 30వ 31వ వచనం, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రపంచానికి. ఈ రోజున మొదటి హెచ్చరిక జరిగింది. ప్రియమైన వర్లారా, అంతటను అందరూ మారు మనసు పొందాలి. దానికి ఇదే విరుగుడు, దానికి ఇదే పరిష్కారము. ఈ భూమి మీద ఈ నష్టాలు, నాశనాలు, తెగుళ్ళు పోవాలంటే మనుషులందరూ మారాలి. అదే దేవుడు చెప్తున్నాడు. అదే దేవుడు మరి ఆయన ప్రకటించారు. ప్రియమైన వర్లారా, దైవజనులు ప్రకటించిన, మరి ప్రవక్తలు ప్రకటించిన అదే ప్రకటించారు. అయితే మనుషులు నమ్మక ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించిన కారణాన్ని బట్టి ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రియమైన వర్లారా, అయితే ఇక్కడ వాక్యాన్ని మనం 31వ వచనం కూడా చదివినప్పుడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి నరుచునిచ్చి లోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపిన దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాను. మృతుల నుండి యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయి ప్రాణం పెట్టి మృతుల్లోంచి లేశారు. దీనిని నమ్ముటకు దేవుడు మనందరికీ కూడా ఆధారం కలగజేసి ఉన్నాడు. తీర్పు దినం అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రియమైన వర్లారా, కనుక ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన వర్లారా, ఆఖరుగా మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ కూడా మనం ఆ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలును వంగననియు ప్రతి నాలుకయు నా తోడను ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యము ఈ విధంగా చెప్పబడుతుంది. బూదిగంత నివాసులరా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కార్యాలు. దేవుడు పలికేడు, అది వ్యర్థం కాదు. ప్రియమైన వర్లారా, దేవుని వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి, యేసు ప్రభువుని తెలుసుకోండి. అప్పుడే మీకు కలిగిన కష్టాలు, నష్టాలు, నాశనాలు అన్నీ తొలగిపోతాయి. దేవుడు ఏ పావిని వద్దకు రాదంటున్నాడు, ఏ తెగులుని కూడా సమీపించదంటున్నాడు. దేవుని మాట నమ్మండి. ప్రపంచంలో కీడు ఈరోజు తొలగిపోవాలంటే బూదిగంత నివాసులందరూ యేసు వైపు చూడాలి, యేసయ్యని నమ్మాలి. అదే మనకు కావలసినటువంటిది. ప్రియమైన వర్లారా, అదే మన జీవితంలో నెరవేర్చుకోవాల్సినటువంటిది. యేసయ్యని నమ్మండి, విశ్వాసం ఉంచండి. దైవాశీర్వాదం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.